కి క్రీస్తునామున శుభాలు. మరి గుడ్ ఫ్రైడే సందేశంలో సిరీస్లో భాగంగా యేసయ్య సిలువలో పలికిన 6వ మాట గురించి ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. సమాప్తమైనది, కంప్లీటెడ్, ఫినిష్డ్, ఫుల్ఫిల్డ్. వాట్ ఈస్ కంప్లీటెడ్? రక్షణ ప్రణాళిక కంప్లీట్ చేయబడింది. దేవుడు మన యొక్క పాపం కోసం చేసిన రక్షణ ప్రణాళిక, అప్పచెప్పిన బాధ్యతని యేసయ్య పర్ఫెక్ట్గా, మెటిక్యులస్గా కంప్లీట్ చేశారు, ఫినిష్డ్. అలాగే ఇక్కడ ఈయన యేసయ్య పలికిన దానికి గ్రీకు భాషలో టెటెలెస్టాయ్ అంటారు. టెటెలెస్టాయ్ అంటే పూర్తిగా చెల్లించబడింది, అప్పు తీరిపోయింది. అప్పు పూర్తిగా చెల్లించిన తర్వాత ముద్ర వేసి అప్పు చెల్లించేశారని చెప్పబడింది. ఇక్కడ అప్పు చెల్లించబడింది? ఏం చెల్లించబడింది? మన పాపాలకు వెల యేసయ్య రక్తంతో పూర్తిగా చెల్లించబడింది. మరి ఏమి ఫినిష్ అయ్యబడింది? వాట్ ఈస్ ఫినిష్డ్? ధర్మశాస్త్రం నిర్దేశించిన శిక్ష పూర్తిగా ఫుల్ఫిల్ చేయబడింది. ధర్మశాస్త్రం ప్రకారం ఏదైతే నిర్దేశించబడిందో ఆ పాపానికి పరిహారంగా దాని వెల చెల్లించబడింది. ఇక్కడ యేసయ్య సమాప్తమైనది అంటే ఇది ఓటమి కాదు, విజయనాదం. మరి అక్కడ 6వ రోజు మొత్తం అంతా సృష్టి అయిన తర్వాత అక్కడ ఆదికాండం రాయబడింది ఏంటంటే ఆకాశమును, భూమిని, వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడింది. అక్కడ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ 6వ మాట కూడా సమాప్తమైంది. ఎవ్రీథింగ్ ఈజ్ మెటిక్యులస్. భగవంతుడు చేసిన కూడా చూసుకుంటే ఇలాంటివి బైబిల్లో కోకొలలో. అలాగే అక్కడ మొదటి ఆదాము చేసిన పాపం చేసినప్పుడు వాళ్ళకి చర్మపు చొక్కాలు చేయించి వారికి తొలగించడం. ఆదికాండం 3వ అధ్యాయం 21లో ఉంటుంది. అది చర్మపు చొక్కాలు చేశారంటే అప్పటికి వాళ్ళు నగ్నంగా ఉన్నారు, లేరు. అప్పటికి వాళ్ళు ఆకులతో అలా తయారు చేసుకుని ఆకులు చుట్టుకుని ఉంటారు. అయినా కూడా దేవుడు చర్మపు చొక్కాలు చూస్తారు. అంటే పాపంకే వెల ఉంటుంది. ఆ వెలం ఒక నిర్దోషి రక్తం. మరి అప్పుడు కూడా బలి చెల్లించారు. ఈయన చివరి ఆదాం, యేసయ్యని చివరి ఆదాం అంటారు. చివరి ఆదాం యొక్క బలియాగంతో ఇంకా బలులకి సమాప్తి జరిగింది. మనందరికీ నీతి వస్త్రాలు తొడగబడ్డాయి. మన పాపం తీసుకుని నీతి వస్త్రాలు మనకు తొడిగాడు. మరి ఇక్కడ మనం చెప్పినట్టుగా విజయనాదం జరిగింది. మరి సాతాను ఊహించింది ఒకటి, జరిగింది మరొకటి. సాతాను యేసయ్య పుట్టినప్పటి నుంచి వాడికి టెన్షన్, వాడికి యేసయ్య పుట్టాడు, ఏ రకంగా తీసుకుంటాడో వాడికి అర్థం కాలేదు. దేవుని ప్రణాళిక వాడికి తెలియలేదు. కాబట్టి యేసయ్యని ఏదో రకంగా ఇచ్చేయాలి, ఇబ్బంది పెట్టాలి. దేవుని యొక్క బిడ్డని వాడికి తెలుసు, వాడికి ఇబ్బంది పెట్టాలి. మరి పుట్టినప్పుడే హెరోదు మీద బుర్రలో దూరేసి మరి ముగ్గురు జ్ఞానులు యేసయ్య జాడ చెప్పకుండా వెళ్ళిపోయేటప్పటికి వాడు ఏం చేయాలో తెలియక పసిబిడ్డలందరినీ చంపేస్తాడు. మరి దేవుడు యేసయ్యని ఈజిప్టుకి పంపించేసి రక్షిస్తాడు. మరి ఈ సాతాను తల చితగ్గొట్టబడింది ఈ శిలువ మీద. ఆ విషయం అప్పుడు దాకా అర్థం కాలేదు వాడికి. వాడేమనుకున్నాడంటే యేసయ్యని పని చేస్తాను, ఈ భూలోకం అంతా నాదే, ఈ భూలోకంలో ఉన్న ఈ మనుషులందరూ నా యొక్క దాసులు. నేను చెప్పినట్టుగా వీళ్ళంతా పాపంలో మనం చూపించే ఈ పాప ప్రలోభాలకి ఇక్కడ దాసులుగా వీళ్ళు అయిపోయి మన కింద పడి ఉంటారని వాడు అనుకున్నాడు. కానీ కథ మొత్తం మార్చగలడు ఆయన. మనం బాగా ఇప్పుడు ఈ మధ్య బాగా ఉంటున్న పాట, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా, యేసయ్యా. ఆ మాట మనం అప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. వాడు సాతాను ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. మరి ఆ మాట దేవుడు ముందే చెప్పించి చెప్పాడు. ఇది కూడా ఆదికాండము 3లో 15-16లో రాయబడింది. స్త్రీ సంతానమునకు నీకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. ఇక్కడ తల మీద కొట్టేశాడు. ఇక్కడ సాధారణ తల మీద కొట్టేసి మొత్తం అంతా చితకబడ్డాడు. వాడి కూరలు పీకేశాడు. వాడి మీద మరణగంట మోగింది. ఇక మనకి దేవుడికి మధ్య ఉన్న ఈ పాపం తీసివేయబడి మనకి మధ్యలో రిలేషన్ ఏర్పడింది.
యేసయ్య ద్వారా మార్గం ఏర్పాటు చేయబడింది. ఇది కూడా మనకి యోహాను సువార్త 1:51లో యేసయ్య ద్వారా చెప్పబడుతుంది. మీరు ఆకాశము తెరవబడటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటు అని. మనిషి కుమారుడు ఆ ద్వారం అనమాట. ఆయన పైగా ఎక్కడో దిగుడు చూస్తారని చెప్తారు. ఇదే విషయాన్ని మీరు యాకోబు కలగంటాడు కదా, ఒకసారి మనం గుర్తెచ్చుకుని ఉంటుంది అది. కాబట్టి ఎన్ని బాధలు వచ్చినా, ఒక పక్క మనుషులు బాధ పెట్టినా, ఒక పక్కన సాతాను బాధ పెట్టినా, ఆఖరికి తండ్రి చేయవదిలా యేసయ్య ఆయనకి అప్పచెప్పిన పనిని మెటిక్యులస్గా ఫినిష్ చేసి కంప్లీట్ చేశాను అనే ఒక విజయం నాదం చేశారు ఇక్కడ. డిసీజ్ మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి సాతాను యొక్క కొరలు పీకేయబడ్డాయి. వాడు బిలీవర్స్కి మీద వాడి ప్రభావం ఇంత కూడా ఉండదు. ఇటు వచ్చి ఏంటంటే బిలీవర్స్ తెలుసుకోవాలి, వాడి కొరలు పీకేయబడి వాడు నిన్ను ఏమీ చేయలేడు. నువ్వు ఎప్పుడైతే దేవుని రక్షణలోకి వచ్చావో వాడి యొక్క ప్రభావం నీ మీద లేనే లేదు. కానీ వాడు ఈ ప్రలోభాలు చేస్తూనే ఉంటాడు. మనలోని కోపం కానీ, గర్వం కానీ, అసూయ, ద్వేషం, కామం, లస్ట్, డబ్బు మీద ప్రేమ, అన్ఫర్గివ్నెస్, ఇవన్నిటిని ఎక్కడ దొరికితే అక్కడ వాడి ద్వారా వాడు ట్రై చేస్తూనే ఉంటాడు. బట్ స్టిల్ వాడికి ఏ పవర్ లేదు. బట్ మనం పాము చూస్తే మనం భయపడతాం కదా, కూరలు ఉన్నా లేకపోయినా, కూరలు పీకేసిన ఇవి కూడా అలాంటి అది చూస్తే భయపడతాం. కానీ మనం భయపడకూడదు. దేవుని బిడ్డలు వాడికి అసలు ఏది లేదు, నిన్ను చూసి వాడు భయపడాలి. అది యాకోబు పత్రిక 4 రాస్తాడు, దేవునికి లోబడి ఉండి నువ్వు దేవునితో ఉంటే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నువ్వు ఎదురుండి పారిపోవును. నువ్వు దేవునితో ఉండి, దేవుని లోబడి ఉండి, ఎప్పుడు పరిశుద్ధాత్మతో ఉండి, ఎప్పుడు ప్రార్థనలో ఉంటే వాడు మన దగ్గర నుంచి పరిగెట్టి పారిపోతాడు. కాబట్టి అది ప్రతి వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎస్పెషల్లీ బిలీవర్స్, రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా. అలాగే దేవుడిచ్చిన పనిని ఎలా కంప్లీట్ చేయాలి? ద పర్ఫెక్ట్ మెటిక్యులస్గా. మన పౌలు గారి యొక్క మాటలు మనం ఒకసారి చూస్తే తిమోతి 4:7 ఏమంటారంటే, ఆయన నేను మంచి పోరాటము పోరాడి తిని నా పందెము ముగించి తిని. ప్రియులరా, యేసయ్య బిడ్డలుగా అన్ని చోట్ల మనం ఒక మాదిరిగా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి. అది నువ్వు ఎక్కడున్నా కూడా, నువ్వు ఆఫీస్లో ఉన్నావు అనుకోండి, నిన్ను చూసి మీ పై అధికారి మిగతా వాళ్ళు చెప్పాలి, చూడండి అతను ఎలా పనిచేస్తున్నాడు, అతనిలా నేర్చుకోండి, అతనిలా పనిచేయటం అని నేర్చుకోండి అని చెప్పాలి. అలాగే నువ్వు స్కూల్లో ఉన్నావు, చదువుకుంటున్నావు, మిగిలిన స్టూడెంట్స్కి నిన్ను చూసి చెప్పాలి, చూడండి ఈ బిడ్డ అతని యొక్క యాటిట్యూడ్ చూడండి, అతను ఎలా చదువుకుంటున్నాడు చూడండి, పెద్దల పట్ల అతని యొక్క గౌరవం చూడండి అని చెప్పాలి నీకు ఇట్లా. అలాగే తల్లి తన బిడ్డల్ని పెంచే విధానానికి నీ తల్లి బిడ్డలు చూసి ఈ బిడ్డలు పెంచి నా తల్లిని చూడండి ఎంత బాగా పెంచిందో, తండ్రిని కూడా అలాగే. ఇలా అందరూ ఎక్కడ నీకు ఏ పొజిషన్లో ఉన్నా కూడా యేసయ్య నామానికి ఘనత తెచ్చేలాగా, మహిమ తెచ్చేలాగా నువ్వు మాదిరిగా ఉండాలి. మరి తండ్రి ప్రకారం, చిత్త ప్రకారం నేను జీవించాను అని చెప్పేసి మన జీవితం ఆఖరిలో కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, అయ్యా నీ ఆజ్ఞలు గైకొని నీ చిత్త ప్రకారం నేను జీవించి పర్ఫెక్ట్గా జీవించాను అని మనం చెప్పగలిగేటట్టుగా ఉండాలి. ఇది మనం నేర్చుకోవాలి. మరి ఇంతటితో మనం 5వ వాక్యాన్ని ముగించుకుంటాం. నమస్తే.